రేవంత్ రెడ్డి హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లుండ్రా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం రోజున గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు గొయ్యాలి కోడి గొయ్యాలి అనేటోళ్ళకు హిందూ దేవుళ్ల గురించి ప్రస్తావించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ చెప్పిందే నిజమవుతోందని, హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికి ఎంఐఎంకు కొమ్ము కాసే పార్టీ అని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు రాజకీయ నాయకులపై ఏముంటుందని చెప్పే క్రమంలో హిందువులకు ఎన్ని దేవతలున్నారు, పెళ్లి కానోడికి హనుమంతుడున్నాడు, మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందూ మతంలో కోట్లాది మంది దేవతలున్నారని, వివాహం కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసే వారికి ఇంకో దేవుడు ఉన్నారని, అదేవిధంగా మల్లమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కళ్ళు పోసి కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పనం తినే వారికి సైతం ఒక దేవుడు అంటూ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఎందుకు ప్రస్తావించారో అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. రేవంత్ రెడ్డి హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లుండ్రా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం రోజున గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు గొయ్యాలి కోడి గొయ్యాలి అనేటోళ్ళకు హిందూ దేవుళ్ల గురించి ప్రస్తావించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ చెప్పిందే నిజమవుతోందని, హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికి ఎంఐఎంకు కొమ్ము కాసే పార్టీ అని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు రాజకీయ నాయకులపై ఏముంటుందని చెప్పే క్రమంలో హిందువులకు ఎన్ని దేవతలున్నారు, పెళ్లి కానోడికి హనుమంతుడున్నాడు, మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందూ మతంలో కోట్లాది మంది దేవతలున్నారని, వివాహం కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసే వారికి ఇంకో దేవుడు ఉన్నారని, అదేవిధంగా మల్లమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కళ్ళు పోసి కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పనం తినే వారికి సైతం ఒక దేవుడు అంటూ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఎందుకు ప్రస్తావించారో అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. రేవంత్ రెడ్డి హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లుండ్రా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం రోజున గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు గొయ్యాలి కోడి గొయ్యాలి అనేటోళ్ళకు హిందూ దేవుళ్ల గురించి ప్రస్తావించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ చెప్పిందే నిజమవుతోందని, హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికి ఎంఐఎంకు కొమ్ము కాసే పార్టీ అని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు రాజకీయ నాయకులపై ఏముంటుందని చెప్పే క్రమంలో హిందువులకు ఎన్ని దేవతలున్నారు, పెళ్లి
కానోడికి హనుమంతుడు ఉన్నాడు, మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందూ మతంలో కోట్లాది మంది దేవతలున్నారని, వివాహం కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసే వారికి ఇంకో దేవుడు ఉన్నారని, అదేవిధంగా మల్లమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కళ్ళు పోసి కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పనం తినే వారికి సైతం ఒక దేవుడు అంటూ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఎందుకు ప్రస్తావించారో అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. రేవంత్ రెడ్డి హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లుండ్రా ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు. 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం రోజున గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు గొయ్యాలి, కోడి గొయ్యాలి అనేటోళ్ళకు హిందూ దేవుళ్ల గురించి ప్రస్తావించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ చెప్పిందే నిజమవుతోందని, హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికి ఎంఐఎంకు కొమ్ము కాసే పార్టీ అని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు రాజకీయ నాయకులపై ఏముంటుందని చెప్పే క్రమంలో హిందువులకు ఎన్ని దేవతలున్నారు, పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నాడు, మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందూ మతంలో కోట్లాది మంది దేవతలున్నారని, వివాహం కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసే వారికి ఇంకో దేవుడు ఉన్నారని, అదేవిధంగా మల్లమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కళ్ళు పోసి కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పనం తినే వారికి సైతం ఒక దేవుడు అంటూ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఎందుకు ప్రస్తావించారో అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది.